నమస్కారం అండి. మొన్న చూసుకున్నట్టయితే హర్షవీణ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారిని కొట్టించారని చెప్పి ఏవైతే మాటలు వచ్చినాయో అది ఎంతవరకు నిజం అనుకున్నారు? లేదంటే ఆమె ఏదైనా పథకం పని ఈ విధమైన చర్యలకు పాల్పడుతుంది అనుకుంటున్నారా? హర్షవీణ ప్లాన్ ప్రకారంగానే కొట్టించుకుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె కావాలని కొట్టించుకుంది. నిజంగా వాళ్ళు ఏదో పని మీద, మీటింగ్ పని మీద అక్కడికి వచ్చి వాళ్ళు ఏదో అక్కడ ఏదో పని చేసుకుంటుంటే ఇది వచ్చి అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని దుర్భాషలాడడం, అన్యాయంగా మాట్లాడడం, మీ వల్లే నేను నాశనం అయిపోయాను అని చెప్పేసి అరవసైదరికి ఈమెకి ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళు మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళు రూమ్లో కూర్చుని రూమ్లో ఉండి 5 సార్లు అభాషణ చేసుకున్నటువంటి అరవసైదరు హర్షవీణ వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం తప్ప పక్కనున్నటువంటి జనసేన కార్యకర్తలు వాళ్లపైన దుర్భాషలాడుతూ విపరీతమైన బూతు పదజాలం వాడుతూ దుర్భాషలాడితే ఆమె కావాలని కొట్టించుకున్నది, కావాలని తిట్టించుకుంది, కావాలని చేయించుకుంది, అన్నీ చేసుకుంది హర్షవీణ. కానీ వేళ వచ్చేసి ఒక ఆడదానికి అన్యాయం అయిపోతుంది, ఒక అమలను కాపాడలేరా, జనసేన పార్టీకి ఇదేనా అంటుంది. అది ఆడది కాదు. అది నిజంగా చెప్పాలంటే ఆడదాని లక్షణాలు ఎక్కడ కనిపించట్లేదు నాకైతే. ఎందుకంటే అది ఒక డెకైట్లా కనపడుతుంది. రాజీవ్ గాంధీ గారిని చంపినటువంటి ఒక లేడీ ఉన్నారు, ఎవరో ఆమె పేరు నళిని గారు ఎవరో, మరి అలాంటి ఉద్దేశాలు ఉన్న ఆడదానిలా కనపడుతుంది తప్ప సాంప్రదాయం, సంస్కారం, జ్ఞానం, బుద్ధి ఉన్న ఆడదానిలాగా ఈ హర్షవీణ కనిపించట్లేదు. కావాలని అతని జీవితాన్ని పాపం ఆయన ఎన్నో కష్టాలు పడి చిన్న స్థాయి నుంచి ఇవాళ ఎమ్మెల్యే స్థాయికి అరవసైదర్ గారు ఎదిగారు. ఆయన జీవితాన్ని నాశనం చేయాలని, అతను రాజకీయ భవిష్యత్తును సర్వనాశనం చేయాలని ప్లాన్ చేస్తున్నటువంటి ఈ హర్షవీణపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ చెప్తున్న అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టి గందరగోళం సృష్టించి ఏదో చేయాలని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఇంత దారుణానికి వడగట్టినటువంటి వ్యక్తిని క్షమించకూడదు. ఖచ్చితంగా హర్షవీణపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అంటే హర్షవీణలో మీరు ఏం గమనించారు సార్? అక్కడ జరిగిన సిచ్యువేషన్లో మీరు ఏం గమనించారా? అంటే ఆమెది నాటకమా లేదంటే రియల్ గానే కొట్టించారా? ఏదో ఆమె సహజంగానే ఒక చండాలమైన మనస్తత్వం ఉన్న వ్యక్తిలా కనపడుతుంది. చూడటానికి ఆమె మాటలు, ఆ మాట తీరి, హావభావాలు, ఆ నడిచే నడక, నుంచునే తీరు, అక్కడికి వెళ్ళి జేబులో చేతులు పెట్టుకుని ఇలా 2 జేబుల్లో చేతులు పెట్టుకుని బూతులు తిట్టడం, ఇష్టానుసారంగా బూతులు తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని అభిమానులను తిట్టడం, ఇష్టానుసారంగా చేయడం, మరి అనుకుంటే ఎవరు నడిపిస్తున్నారో తెలియదు. కానీ నిజంగా ఒక ఆడదాని ప్రవర్తన అయితే హర్షవీణలో లేదు. ఖచ్చితంగా ఆమె గవర్నమెంట్ ఉద్యోగి అంటున్నారు, ఉద్యోగం చేసుకుంటూ ఏదైనా అన్యాయం జరిగితే పోరాటం చేయాలి తప్ప ఇలా వీధిలో పడి గందరగోళం చేసి ఆ ఉద్యోగానికి కళంకం తెచ్చినటువంటి ఆడదాని ఉద్యోగం కూడా తీసి ఆమెని ఉద్యోగం కూడా తీసేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే జనసేన పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఈ ఇష్యూ పైన? ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలని, వారికి ఏమైనా జరిగిన అన్యాయంపై ఎంక్వైరీ కూడా వేశారు పవన్ కళ్యాణ్ గారు. చూడండి అతను ఏమో అమ్మాయి ఏం చెప్తుంది, ఆమె చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదా ఒకసారి చూడండి, ఎవరు తప్పైతే వాళ్ళకి పనిష్మెంట్ ఇద్దామని చెప్పి వీళ్ళు ఆలోచించలేపు ఇన్ని గందరగోళాలు సృష్టిస్తుంది ఈ హర్షవీణ. కాబట్టి ఆమె నమ్మడానికి లేదు, ఆమె క్యారెక్టర్ మంచిది కాదు. ఒక పిల్లలు, భర్త ఉన్న లేడీ ఒక వ్యక్తిని వశపరుచుకుని 5 సార్లు ఏదో అభాషణ చేయించుకున్నానని చెప్పి బహిరంగంగా చెప్పడము చూస్తే ఈమె ఒక కఠోరమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఆడదానిలా ఉంది తప్ప సౌమ్యమైన ఆడదానిలా లేదు. ఈమె ఏమండి, జనాలు పిచ్చోళ్ళేం కాదు, ప్రతిదీ నిశ్చితంగా గమనిస్తారు. ఖచ్చితంగా ఏదైనా ఇబ్బంది ఉంది అంటే ఎవరిది తప్పైతే వారిపైన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది ఇప్పుడున్న పరిస్థితిలో. కాబట్టి జనసేన పార్టీకి ఆమె వల్ల అతని వల్ల ఏం చెడ్డ పేరు రాదు. ఎందుకంటే ఆ పార్టీయే నిజాయితీ పునాదులపై నిలబడి ఉన్న పార్టీ. అంత గొప్ప పార్టీ ఎవడో వచ్చి ఆ పార్టీని తక్కువ చేసి మాట్లాడాలని, ఏదో కించపరిచి మాట్లాడాలని, ట్రోలింగ్ చేయాలని ఆలోచించుకుంటే వాళ్ళ బతికే చంద్రమవుతావు తప్ప నిజాయితీకి ఉన్న గొప్పతనం, నిజాయితీకి ఉన్న నిలకడ వేరే పార్టీలకు ఉండదు. పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు జరిగినప్పటి నుండి స్పందించలేదు ఈ ఇష్యూ పైన, ఇప్పుడు మాట్లాడుతున్నారు దీనిపైన మీరు? ప్రతి చిన్న విషయం పైన అధినేతలు స్పందించాలి.
అని అనుకోకూడదు ఎవరు కూడా. అధినేత స్పందించడం ఏంటి, ఇంక మాలాంటి కార్యకర్తలు కూడా చెప్తుంటారు కదా, స్పందిస్తారు కదా. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నటువంటి ఆడపిల్లకి సపోర్ట్ ఎవరు చేయకూడదు. ఎందుకంటే మంచి వాళ్ళకి, వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి చేయాలి తప్ప ఇలా నీచమైన మనస్తత్వాలు ఉండి సమాజాన్ని విచ్ఛిన్నకరిత శక్తులుగా మారిపోయి విచ్ఛిన్నకర పనులు చేస్తూ, చండాలమైన పనులు చేస్తూ, సిగ్గు లేకుండా బిడియం లేకుండా రోడ్లపైకి వచ్చి అల్లరి చేసి చిల్లరగా బతికేటటువంటి ఇలాంటి ఆడవాళ్ళకి ఎవరికి కూడా ఇలా తప్పు చేసిన ఆడవాళ్ళని శిక్షించాలి తప్పు, నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే సమాజానికి చెడు పురుగులు లాంటి వాళ్ళు వీళ్ళని చూసి ఇంకోళ్ళు నేర్చుకుంటారు. ఉంటుందండి. వైసీపీ పార్టీ అస్తం లేనిది ఎక్కడ? పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రస్తావన మొదలుపెట్టిన కానించి వైసీపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారిపై విషం చిమ్ముతూనే ఉంది. విష పురుగులా తయారైంది వైసీపీ పార్టీ. నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిపై విషం చిమ్ముతూ ఉంటాడు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడూ రాజకీయాలలో ఉండాలి, వీళ్లే పరిపాలన చేయాలి, వీళ్లే దాచుకోవాలి, వీళ్లే దోసుకోవాలి, వీళ్లే ఆర్థిక నేరస్తులుగా మారిపోయి లక్షల కోట్లు దోసుకున్నా ఇంకా సిగ్గు బిడుం లేకుండా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని తక్కువ చేయాలని, అతన్ని తక్కువ చేసి చూపించాలని విషపురుగులా తయారేవి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి విషపురుగుల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సమాజంలో ఈ దొంగలు, ఈ విషపురుగులు ఎక్కువైపోయారు. ఆ ఎక్కువైపోయిన పిదప ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి మనస్తత్వం ఉన్న మనుషులు కానీ, ఇలాంటి సహాయం చేసే గుణం ఉన్న వ్యక్తులు కానీ రాజకీయాల్లో అరుదుగా ఉంటారు. అలాంటి వ్యక్తులను రానియకుండా ఈ విష సాంప్రదాయం ఉన్నటువంటి ఈ నీచ రాజకీయ నాయకులంతా కూడా విషం చిమ్ముతూ ఉంటారు అలాంటి వ్యక్తులపైన. కానీ నిలబడి విజయం సాధించేది మాత్రం నిజాయితీ మాత్రమే. అది ఎప్పటికైనా జరుగుతుంది ఖచ్చితంగా. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి మాట్లాడాలని, చిన్న చేసి మాట్లాడాలని, ట్రోల్ చేయాలని, అతను రాజకీయాల నుంచి బయట పంపించాలని ఆలోచన చేసిన వాళ్ళు చాలా మంది కాలగర్భంలో కలిసిపోయారు. ఆ ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా కాలగర్భంలో కలిసిపోతారు. ఎందుకంటే వారికి నీతి నిజాయితీ ఏమి ఉండదు. వాళ్ళ రాజకీయాలు చేస్తున్నది ఆర్థిక లాభం కోసం, ఆర్థిక విధ్వంసం సృష్టించి ప్రజల్ని అన్యాయం చేసి లక్షల కోట్లు దోసుకున్న దొంగలే తప్ప ఎవడు కూడా నిజాయితీపరులు లేడు. ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో నెంబర్ 1 స్థానంలో ఎలాంటి అవినీతి మరకలేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే భారతదేశ చరిత్రలో ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి మాట్లాడాలని అనుకున్న ప్రతి ఒక్క విషపురుగు కూడా కాలగర్భంలో కలిసిపోయింది, కలిసిపోతూనే ఉంటుంది. చూసుకున్నట్టయితే ఆవిడ గవర్నమెంట్ జాబ్ ఉంది ఆమెకి, మళ్ళీ దట్టు ఆమెకంటూ బేసిక్ శాలరీ ఉంది, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఆమె ఏం ఎక్స్పెక్ట్ చేసి అక్కడికి వెళ్ళింది అంటే అట్లా చేయడానికి గల కారణం అంటే ఎవరైనా ప్రేరేపించి పంపించిరా, లేకపోతే ఆమె ఆ రకంగా చేయించుకుంది? ప్రేరేపించి పంపించే ఉంటారు. అక్కడికి వెళ్ళి గందరగోళం చేయి, గొడవ చేయి, జనసేన పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలాగా ప్రవర్తించు, నీకు మేము అండగా ఉంటాము, మీకు న్యాయం చేస్తామని ఏదో కల్లెబొల్లి మాటలు చెప్తే ఆ తెలివి తక్కువ వ్యవహారంతో ఈ మెల్లి ఉంటుంది ఏదో చేద్దామని. ఎవరన్నీ చేసినా నువ్వు తప్పు చేసావు. వాస్తవంగా అక్కడ ఎవరు కూడా నీకు అన్యాయం చేసినట్టు ఏం లేదు. ఎన్నో సంవత్సరాలుగా నువ్వు సాంగత్యంలో ఉన్నట్టున్నావు నువ్వు. మరి లేకపోతే అనతి కాలంలో అయితే 5 అబార్షన్స్ అయితే చేయించుకోలేదు కదా. మరి అది చెప్పింది నిజమా అబద్ధమా? ఇప్పుడు అతన్ని వాడుకోవడం, ఈమె వాడుకుందా, ఈమెను అతను వాడుకున్నాడా చూస్తే భయపడుతున్నాడు అవతల వ్యక్తి. బరిదెగించింది ఈ వ్యక్తి హర్షవీణ. కాబట్టి నేరం తప్పు హర్షవీణ వైపే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే నీకు న్యాయం కావాలంటే కోర్టులు ఉన్నాయి, అలాగే సామాజిక కార్యకర్తలు ఉన్నారు, అలాగే పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి రాజకీయ పార్టీలో ఈ మన సర్వసేతుడు ఉన్నాడు. మీరు మొరపెట్టుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఆయనే తప్పు చేసి నిజంగానే అన్యాయం చేశాడు అనుకుంటే అధినేత ఖచ్చితంగా న్యాయం చేసే మనిషి కాబట్టి అడగొచ్చు. అంతే తప్ప ఇలా అల్లరి చిల్లరగా చేస్తే నీ పరుగు పోయి నువ్వు రోడ్డు మీద పడ్డావు, నీ ఉద్యోగం పోవడం తప్ప ఇంక నువ్వు పీకేది ఏమి ఉండదు. కాబట్టి వెనకాలండి నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఇలాంటి చిల్లర వేషాలు వేయకండి. చిల్లర వేషాలు వేసి చెత్తగాళ్ళగా మిగిలిపోకండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.